హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్టజిత్ ఆఫీషియల్. సో తమ్నేల్ చూసారు కదా, చాలా మందికి కూడా ఈ పర్టికులర్ టాపిక్ మీద చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. నన్ను చాలామంది కూడా అడిగారు. నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, అట్లీస్ట్ ఒక్కలైనా ఈ వీడియో ద్వారా వాళ్ళ డెసిషన్ని చేంజ్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను. సో ఆ హోప్తోనే నేను ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు. నిజంగా ఈ వీడియో చేయడానికి నేనైతే చాలా మంచి నుంచి ఆలోచిస్తున్నాను, కంట్రోల్ చేసుకుంటున్నాను. బట్ ఫైనల్గా ఈరోజు చేయాలని డెఫినెట్గా ఫిక్స్ అయ్యి చేస్తున్నాను. రేపు రక్షాబంధన్, ఈరోజు నైట్ నేను షూట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు టైం వచ్చి 10:43 అయింది. సో నేను ఇప్పుడు షూట్ చేస్తున్నాను ఈ వీడియో. రీజన్ ఏంటంటే, చాలామంది అడిగారు నన్ను, సో తనకి ఏమైంది, ఎవరు అసలు ఏంటనేది. సో నేను ఈ వీడియోలో అసలు తనకి ఏం జరిగింది, సిచ్యువేషన్ ఎలా చేంజ్ అయ్యింది, అసలు ఏంటి అనేది నేను కంప్లీట్గా చెప్తాను. రిలేషన్ ఏంటి అని అడుగుతున్నారు కదా. సో తను మా బ్రదర్ అంటే ఓన్ బ్రదర్ కాదు. చాలామంది ఓన్ బ్రదర్ అనుకున్నారు, కానీ కాదు. తను ఏంటంటే మా పిన్ని వాళ్ళ అబ్బాయి. యాక్చువల్గా మేమందరం ఒకే స్ట్రీట్లో ఉండేవాళ్ళం చిన్నప్పటి నుంచి కూడా. సో మాతో పాటుగానే వాడు చిన్నప్పటి నుంచి మాతో పెరిగాడు. సో దట్ మా ఫ్యామిలీస్తో కన్నా కూడా వాళ్ళతో బాండింగ్ నాకు చాలా ఎక్కువ చిన్నప్పటి నుంచి. సో అలాగా తమ్ముడు తమ్ముడు అని అలవాటు అయిపోయింది. బట్ రిలేటివ్స్ పరంగా మేము అందరం రిలేటివ్సే, కాకపోతే మరీ దగ్గర మరీ దూరం కాకుండా అలా అనమాట. సో అందరం ఒకే దగ్గర పెరిగాం కాబట్టి మా అందరికీ కూడా రిలేషన్ చాలా బాగుండేది అనమాట. నాకు ఎస్పెషల్లీ వాడితో బాండింగ్ చాలా ఉండేది ఎక్కువగా చిన్నప్పటి నుంచి. సో అందుకే నేను ఈ వీడియో చేయడానికి రీజన్ అనమాట. ఏంటంటే, నిజంగా చెప్పాలంటే నాకు ఓన్ బ్రదర్ ఉన్నాడు. సో నేను, మా తమ్ముడు, వాళ్ళ అక్క, వాడు. సో అలా అనమాట. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీకి కానీ అందరికీ తెలుసు, నాతో వాడికి రిలేషన్ అనేది చాలా బాగుంటుంది. చిన్నప్పటి నుంచి కూడా మేమిద్దరం చాలా అంటే చాలా బాగుండేవాళ్ళము. మా తమ్ముడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాడు. సో దట్ నాకు అంత రిలేషన్ ఉండేది కాదు మా ఇద్దరి మధ్యన. ఏదో బయట వాళ్ళు చూసినట్టు ఎప్పుడో ఒకసారి కనిపించేవాడు, ఆ ఫీలింగ్ ఉండేది. కాకపోతే మా ఇద్దరి మధ్యన అంత మంచి బాండ్ ఉండేది కాదు మా తమ్ముడికి నాకు. బట్ వాడితో అయితే నాకు చాలా మంచి రిలేషన్ ఉంది, మా ఇద్దరికి చిన్నప్పటి నుంచి. సో నేను ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తాను, వాడి చిన్నప్పటి నుంచి ఉన్న పిక్స్ కానీ కావచ్చు, అన్నీ కూడా చాలా క్యూట్గా బాగుంటాడు వాడు చిన్నప్పటి నుంచి కూడా. సో నాకు అలా అలవాటు అనమాట. ఇంకా చెప్పాలంటే, మేము చర్చ్కి, సండే స్కూల్స్కి అలా వెళ్తూ ఉండేవాళ్ళం కాబట్టి మా అందరిలోని వాడే చిన్నోడు. సో వాడిని ఎక్కువగా కేర్ చేసుకొని వాడిని ఎక్కువ తీసుకెళ్లే వాళ్ళం అన్నిటికీ. ఎక్కువ డ్యాన్స్ అంటే చాలా ఇష్టము మా అందరికీ. మేము ఎప్పుడు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నా వాడు డ్యాన్స్ వేసేవాడు. సో వాడి హెయిర్కి ఫాలోయింగ్ బాగా ఎక్కువ అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా సరే మా మమ్మీతో నాతో పాటు వచ్చేసేవాడు ఎక్కడికైనా ప్రేయర్స్కి. సో అలా నాకు బాగా అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి. సో పాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి కొంచెం దూరం ఉన్నాం అనుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో పిల్లలు అబ్బాయిలు ఎదుగుతున్నారంటే కొంచెం బయట ఫ్రెండ్స్కి అలవాటు పడుతూ ఉంటారు కదా. సో అలాగా. కాకపోతే మా ఇద్దరి మధ్యన బాండింగ్ ఎప్పుడైతే పోలేదు. అండ్ నేను ఎందుకు ఇంత కనెక్ట్ అయ్యాను అని అంటే, నాకు ఆ బాండింగ్ ఇద్దరికి అలా ఉండిపోయింది. సో మా తమ్ముడితో కూడా నాకు అంత బాండ్ లేదు, మా ఇద్దరికి అలా ఉండేది. సో ఏమైందంటే, అందరికీ తెలుసు తను ఒక అమ్మాయిని లవ్ చేశాడనమాట, 10th క్లాస్ అమ్మాయి. చాలామంది కామెంట్లో చూశాను నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టినప్పుడు. అందరూ ఏమంటున్నారంటే, మీ ఏ పేరెంటింగ్లో తప్పు ఉంది, సో ఎలా బ్లేమ్ చేస్తారు సొసైటీని అని అడుగుతున్నారు కదా. సో మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు పేరెంటింగ్ విషయం కాదు, ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలందరినీ ఆల్రెడీ అందరూ చూస్తూనే ఉన్నారు. ఇంకా తక్కువ ఏజ్లోకి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది కనిపిస్తున్నారు, 14-15 ఇయర్స్కి కూడా. సో ఆ అమ్మాయి 9th or 10th తెలియదు, కానీ ఇద్దరు కూడా అమ్మాయి లవ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో ఆ తర్వాత ఏమైందంటే, ఇద్దరు రిలేషన్ బాగానే ఉండేది. అండ్ దెన్ ఏమైందంటే, అమ్మాయి ఇంటికి వచ్చేది వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు, అందరం పలకరించే వాళ్ళం, మాట్లాడేవాళ్ళం, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ అండ్ బాగానే ఉంది. బట్ సడన్లీ ఏమైందంటే, తను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. సో అవాయిడ్ చేయడం వల్ల తను తీసుకోలేకపోయాడు. ఇదేంటి ఇలా అవాయిడ్ చేసింది, అది ఇది అని చెప్పేసి వాడు చాలా బాధపడ్డాడు. తర్వాత ఏమైందంటే, అసలు వాళ్ళిద్దరి మధ్యన క్లాషెస్ ఎలా వచ్చాయి ఏంటనేది పర్టికులర్గా క్లియర్గా వాడి ఫోన్ చూస్తే కానీ ఎవ్వరికీ తెలీదు. సో అన్నీ కూడా ఆ ఫోన్ డేటాలోనే ఉంది, వాడి ఫోన్ డేటాలోనే. సో ఆ అమ్మాయి అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది, ఏంటో అర్థం కాలేదు. పైగా వాళ్ళిద్దరు 3 ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు. మేబీ 8th నుంచి అనుకుంటా వాళ్ళిద్దరు. 3 ఇయర్స్ నుంచి తెలుసు.
సో అప్పటి నుంచి బాగానే ఉండేవారు, ఏమైందో తెలీదు, బాగానే ఉండేవారు, అంతా ఓకే. అయితే ఏమైందంటే ముందు రోజు ఇన్సిడెంట్ జరగక ముందు రోజు వాడు కంటిన్యూస్గా కాల్ చేయడం స్టార్ట్ చేశాడు ఆ అమ్మాయికి. సో తను ఏం చేసిందంటే, ఏం చేస్తాడులే వీడేం చేస్తాడే, సరే అని లైట్ తీసుకుంది. అట్లీస్ట్ ఇప్పటికీ బాధపడేది ఏంటంటే, తను అట్లీస్ట్ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి అట్లీస్ట్ ఇన్ఫార్మ్ చేసి ఉంటే బాగుండేదని ఇప్పటికి కూడా బాధపడుతున్నాము. సో ఏం చేసిందంటే అమ్మాయి లైట్ తీసుకుంది. చాలామంది అమ్మాయిలు ఇదే మిస్టేక్ చేస్తారు. అట్లీస్ట్ అమ్మాయిలనే కాదు, అబ్బాయిలు కూడా ఎవరైనా బాధపడి అలా బాధల్లో ఉండి మాట్లాడుతున్నారంటే వీళ్ళేం చేస్తారులే, వీడేం చేస్తాడులే, ఇదేం చేస్తుందని వదిలేస్తారు. బట్ ప్లీజ్ ఎవ్వరూ అర్థం చేసుకోకండి. ఎప్పుడు కూడా ఒక పర్సన్ ఫీలింగ్స్తోనే ఆడుకోకండి. అయితే ఏమైందంటే ఇంకా వాడు 1:30 వరకు కాల్ 1:30 వరకు కూడా వాడి కాల్ బిజీలోనే ఉంది. ఆ తర్వాత పైన రూమ్ ఖాళీగా ఉండే, వాళ్ళు ఉండే ఇంటి కింద పైన ఖాళీగా ఉంది. సో యాక్చువల్లీ ఆ టైంకి వాళ్ళ మదర్ వచ్చి కోవిడ్లో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఉంటాడు తను. పైన రూమ్ ఖాళీగా ఉండు, అది కూడా వాళ్ళ పెద్దమ్మ వాళ్ళదే. సో ఏమైందంటే దాన్ని ఎప్పుడు వెళ్ళాడో తెలీదు. ఇంకా ట్విస్ట్ ఏంటంటే ఆ పైన కరెంట్ లేదు, నైట్ టైము, దానికి కీస్ వేసి ఉన్నాయి. అసలు ఏమైందో ఎలా అయిందో కూడా తెలీదు. సో వాడు ఏమనుకున్నాడో తెలీదు, వాడి డిసిషన్ ఆ టైంకి ఎలా ఉందో కూడా తెలీదు. ఎందుకంటే చాలామందికి అర్థమై ఉంటుంది, డిప్రెషన్ అనే స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఈ ఫీలింగ్ అనేది. ఒక పర్సన్కి మనం ఎడిక్ట్ అయినప్పుడు వాళ్ళు మనతో మాట్లాడకపోయినా, వాళ్ళు మన కాల్స్కి కనెక్ట్ చేయకపోయినా సరే ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, ఏదైనా చేసేయాలి, ఏదో ఒకటి చేయాలన్న ఫీలింగ్. సో వాడు కూడా మేబీ ఆ ఫీలింగ్లోనే ఉండుంటాడు అనుకున్నాను నేను కూడా. సో ఎప్పుడు జరిగిందో తెలీదు. మార్నింగ్ అయితే అందరూ వెతకడం స్టార్ట్ చేశారు. సడన్గా వెళ్ళేసరికి రూమ్లో వాడు హ్యాంగ్ చేసుకున్నాడు. ఇండియా హీస్ నో మోర్. నాకు అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే అనుకోవచ్చు మీరు, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఇగ్నోర్ చేస్తున్నాంలే, వాళ్ళు ఏం చేస్తారు, వీడేం చేస్తాడు, అదేం చేస్తుందని అనుకోవచ్చు. బట్ అక్కడ ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుంది, వాళ్ళ లైఫ్ ఏమవుతుంది అనేది ఎవ్వరూ ఆలోచించరు. అసలు నాకు ఇప్పటికీ కూడా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి, అంత బ్లాంక్ సిచ్యువేషన్. నాకెలా తెలిసింది అనేది ఇప్పుడు నేను చెప్తాను. యాక్చువల్లీ ఆ రోజు నేను చాలా రోజుల తర్వాత, అప్పటికి నేను చాలా రోజులైంది వాడిని చూసి. మేము అప్పటికే హౌస్ షిఫ్ట్ అయిపోయాం, 6 months అయింది. సో అప్పుడప్పుడు చూసాను అంతే. అంతకుముందు ఒక 2 days ముందు మెసేజ్ చేశాడు నాకు ఇన్స్టాగ్రామ్లో, ఏదో కావాలి అంటే ఓకే అని మాట్లాడుతా అన్నాను. ఓకే ఫైన్. అయితే ఏమైందంటే మార్నింగ్ మా మమ్మీ వచ్చి, నాకు కాదు మా హస్బెండ్కి చెప్పారు ఇలా జరిగింది అని చెప్పేసి. నాకేం అర్థం కావట్లేదు, ఏంటి సైలెంట్గా మాట్లాడుతున్నారు అనుకున్నాను. సరే అని ఇంకా మా హస్బెండ్ వచ్చి చెప్పారు నాకు. సో కుమార్ ఇలా చేశాడంట అని చెప్పగానే ఐ వాజ్ స్టార్టెడ్ క్రై. పిచ్చగా వేయడం స్టార్ట్ చేశాను మా ఇంట్లో గట్టిగా. అసలు నాకు ఆ సిచ్యువేషన్లో అసలు ఫుల్ బ్లాంక్ అయిపోయింది. ఏం చేయాలి, ఏంటి, వాళ్ళు లేడా, నాకు అసలు నా మైండ్కి అది తట్టట్లేదు. నేను తీసుకోలేకపోతున్నాను ఆ సిచ్యువేషన్ని. అయ్య బాబోయ్ నా వల్ల కాదు, నేను తీసుకోలేకపోతున్నాను, లేదు ఇది కాదు, ఇది నిజం కాదు, ఇది కళ అని అనుకుంటున్నాను నేను. సో వెంటనే నేను అసలు బ్రష్ చేయలేదు, ఏం లేదు. ఇంకా ఫాస్ట్గా నేను నైట్ సూట్లో ఉన్నాను. ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకొని, బ్రష్ లేదు ఏం లేదు, ఇంకా ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయారు. అందరూ ఏడుస్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు, ఇదేంటి అందరూ ఏడుస్తున్నారు ఏంటి అంటే. నేను ఇంకా బ్లాంక్స్ పొజిషన్లో ఉన్నాను. అవునా అంటే ఏదో చెప్తుంటే ఏదో వింటున్నా అన్న స్టేజ్లో ఉన్నాను నేను. సో ఇంకా వాళ్ళ మదర్ ఏమో కోవిడ్లో ఉన్నారు, ఆవిడ పొజిషన్, వాళ్ళ సిస్టర్, మా చెల్లి ఏం చేసిందో దానికి తెలీదు, అందరూ బ్లాంక్ అయిపోయారు. సో నిజంగా చెప్తున్నాను, నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసేటప్పుడు కొన్ని ఎవరిదైనా రెస్ట్ ఇన్ పీస్ వీడియోస్ వస్తాయి కదా, సో అవి ఎడిట్ చేసి పెడుతూ ఉంటారు. ఆ వీడియోస్ చూసి నేను చాలా ఏడ్చేదాన్ని. అరే ఏంటి ఇంత చిన్న ఏజ్, అరే ఏంటి ఇలా అయిపోయింది అని కొంచెం బాధపడేదాన్ని. కానీ నా లైఫ్లో నాకు బాగా దగ్గరైన ఒక పర్సన్కి నేను అలాంటి వీడియోలో ఉంటాను, ఇలా జరుగుద్ది అనేది నేను ఎప్పుడు అసలు ఊహించుకోలేదు. అసలు వీడియోస్ అందరూ చేశారు. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి వీడియోస్ చేశారు వాడి కోసం తీసుకెళ్ళేటప్పుడు అన్నీ కూడా. ఆ వీడియోస్ అన్నీ చూసి నేను చాలా రోజులు అసలు మంచి అవ్వలేకపోయాను. సో స్టిల్ ఇప్పటికీ కూడా ఒక బ్లాంక్ పొజిషన్లో అనిపిస్తుంది.
ఏంటంటే మనసులో చాలా అంటే హెవీ వెయిట్ క్యారీ చేసినట్టు అనిపిస్తుంది. అరే! ఏంటి ఇది కరెక్ట్ కాదు. ఇది నిజం కాదేమో! వాడు ఇలా ఇంకా ఉన్నాడేమో! అరే! కొంచెం ఆలోచించుంటే బావుండు. ఏదైనా అయితే బావుండే సిచ్యువేషన్ మళ్ళీ వెనక్కెళ్తే బావుండు అనిపిస్తుంది. ఎందుకంటే హి ఈస్ జస్ట్ 17 ఇయర్స్ ఓల్డ్. అసలు ఎవ్వరు నమ్మరు. 17 ఇయర్స్ ఓల్డ్ మాత్రమే వాడు. సో, ఆ సిచ్యువేషన్ అలా జరిగిన తర్వాత చాలామంది కూడా పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యి సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సీ ఒకటేంటంటే రిలేటివ్స్ అనో లేకపోతే బై బ్లడ్ అనో కాదు ఇక్కడ మ్యాటర్. ఒక పర్సన్ లైఫ్ వాల్యూ ఇది. సో, నాకు వాడితో ఉన్న రిలేషన్ నా బ్రదర్ అంతే. నా సొంత బ్రదరే. సో, కాబట్టి నా సొంత బ్రదర్ లానే కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. చాలామంది కూడా పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యి ఏం చేయాలి ఫర్దర్‌గా, ఏం చేస్తే బావుంటది, ఏమైతే బావుంటదని అందరూ రెస్పాండ్ అయ్యారు. ఫర్ ఫర్ ద పీపుల్ హూ కామెంట్స్ నెగెటివ్, ఎవరైతే నెగెటివ్‌గా మాట్లాడారో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు ఒక అమ్మాయికి ఏదైనా అయిందనుకోండి, ఎవరైనా ఒక అబ్బాయి చేశాడే అనుకోండి, ఆ అబ్బాయి వల్ల ఆ అమ్మాయి సఫర్ అయింది. ఆ అబ్బాయి తప్పు లేకుండా అబ్బాయి మీద నింద తోసేసి ఆ అమ్మాయి ఏదైనా చేసేసుకుంది అనుకోండి, కంపల్సరీ నింద అబ్బాయికే వస్తది. ఆ అబ్బాయిని జైల్లో పెట్టేస్తారు. ఇదొకటి ఇష్యూ అయిపోతది. ఇప్పుడు ఒక అబ్బాయికైతే మరి అమ్మాయిని ఎందుకలా చేయరు? సో, ఇద్దరికీ ఈక్వల్ కదా అన్నీ. సో, అన్నీ కూడా ఈక్వల్ చట్టాలే ఉన్నాయి అందరికీ కూడా. మరి ఎందుకని అబ్బాయికి అంత తేలిగ్గా వదిలేస్తారు చెప్పండి? సో, ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఆహ్, మేము న్యూస్‌కి ఇచ్చాము. సో, అందరం కలిపి న్యూస్‌కి ఇచ్చాము ఛానల్‌కి. ఇస్తే కొంతమందికైనా రీచ్ అవుతది కదా అని చెప్పి అప్పుడే ఇచ్చాము న్యూస్‌కి. కానీ మేము ఇచ్చింది ఒకటైతే అక్కడ న్యూస్‌లో వచ్చింది ఇంకొకటి. వయసులో ఉన్న పెద్ద అమ్మాయి వెనకాల తిరిగినందుకు ఆ అమ్మాయి నో చెప్పడంతో అబ్బాయి ఆత్మహత్య అని రాసేశారు. అసలు ఎంతవరకు కరెక్ట్ అండి ఇది చెప్పండి? అసలు అలా ఎలా రాస్తారు? అసలు అదే వాళ్ళ ఫ్యామిలీ అయితే అంత తేలిగ్గా వదిలేస్తారా చెప్పండి? సో, ఇదే స్ట్రాటజీ. మనీ లేకపోతే మనకి, సో, మన క్యాస్ట్ చిన్నదైతే గనక ఇలాంటి సిచ్యువేషన్సే ఉంటాయి. అప్పుడు మీరు అడగొచ్చు, సూసైడ్ చేసుకుంటే మేమేం చేస్తాము? అది వాళ్ళ తప్పు కదా! వాళ్ళు మిస్టేక్ చేశారు కదా! సో, ఎవరైనా మర్డర్ చేసేస్తే అలాంటి వాటికి చట్టం వస్తది. అలాంటి వాటికి ఏమైనా చేయగలమని అడుగుతారు. అదే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుందనుకోండి, అప్పుడు ఇలానే తేలిగ్గా వదిలేస్తారా? వదలరు కదా! సో, ఎందుకింత వ్యత్యాసం నాకు నిజంగా అర్థం కాలేదు. నిజంగా నమ్మరు వాడి విషయంలో ఈవెన్ ప్రూఫ్స్ కావాలి. సో, అన్నీ కూడా తారుమారు చేసేసారు. సో, ఇప్పుడు ఆ అమ్మాయి ఫోటో చూపించడానికి కూడా లేదు. ఎందుకంటే ఇది యూట్యూబ్ కాబట్టి సో, గైడ్‌లైన్స్ ప్రకారం ఫోటోస్ అవి రిలీజ్ చేయకూడదు. అందుకే నేను ఫోటోస్ రిలీజ్ చేయట్లేదు. బట్ నాతో వాడుకునే ఫోటోస్ మాత్రమే అన్నీ రిలీజ్ చేసినాను చూడండి. అండ్ మీకు నేను ఇక్కడ ఐడీ మెన్షన్ చేసినాను చూడండి. ఈ ఐడీలోకి వెళ్తే లైవ్‌లోని ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ఆ అమ్మాయి ఫోటో కావచ్చు, అసలు ఏం జరిగింది ఏంటనేది ఇంకా ఫుల్‌గా ఉన్నాయి. అవన్నీ ఒకసారి వాచ్ చేయండి ఈ ఐడీలోకి వెళ్ళి. ఇంకా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు నెగిటివ్ కామెంట్స్ చేసేవారి కోసం చెప్తున్నాను. ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ, ఏదైనా కామెంట్ చేసేటప్పుడు కానీ, ఒక మనిషిని ఒక మాట అనే ముందు కంపల్సరీ ఆలోచించండి. అరే! ఇదే సిచ్యువేషన్ మా ఇంట్లో అయితే గనక, మన ఇంట్లో జరిగితే గనక మనం ఇలా మాట్లాడతామా అని ఆలోచించండి. ఎదుటి వాళ్ళు పిల్లలని చెప్పేసి ఈజీగా అనేస్తామండి. కానీ అది పడ్డ వాళ్ళకి మాత్రమే తెలుస్తది. యాక్చువల్‌గా ఈ ఇన్సిడెంట్ జరిగి ఏప్రిల్‌లో జరిగింది. సో, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సో 4 మంత్స్ వరకు అవుతుంది వాడు చనిపోయి. సో, ఇప్పటికీ కూడా ఎవ్వరు మనిషిలా అవ్వలేదు. మీరు అనుకోవచ్చు అయిపోతుంది 1, 2 ఇయర్స్ అయితే అందరూ మర్చిపోతారని. కానీ ఆ ప్రేమ గాని, ఆ బాధ గాని పడ్డ వాళ్ళకే తెలుస్తది. ఆ ఫీలింగ్ అనేది ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తది. సో, ఒకసారి ఆలోచించండి. ఈజీగా అనే ముందు, ఈజీగా కామెంట్ పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. 17 ఇయర్స్ అందరికన్నా చాలా యాక్టివ్ వాళ్ళ ఇంట్లో. వాడొక్కడే యాక్టివ్. వాళ్ళక్క కూడా యాక్టివ్ అనుకోండి. కాకపోతే వాడు సూపర్ యాక్టివ్ అనమాట. చాలా బాగుంటాడు. అందరితో కలిసి ఉంటాడు. ఎవరితో క్లాషెస్ ఉండవు వాడికి. ఎవరితో అంటే వాళ్ళతో మాట్లాడిస్తాడు. చాలా టాలెంటెడ్. మనిషి చూస్తే హీరోలా ఉంటాడు మంచిగా. అసలు వాడికి 17 ఇయర్స్ అంటే ఎవ్వరూ నమ్మరు. 2021 అంటే ఈజీగా నమ్మేస్తారు. ఏ డిగ్రీ పిల్లోడు అంటే. సో, అలాంటి పిల్లోడిని మళ్ళీ తీసుకురాగలరా ఎవరైనా సరే? దయచేసి
అబ్బాయిలు మీరైనా సరే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు కంపల్సరీ మీ పేరెంట్స్ కోసం ఆలోచించండి. మీరు లవ్ చేసిన అమ్మాయి ఒక అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి అయినా వస్తది. కానీ మీ పేరెంట్స్‌కి మీరు ఒక్కరు మాత్రమే ఉంటారు. మీరు గానీ లేకపోతే వాళ్ళ సిచ్యువేషన్ అనేది ఊహించుకోలేనిది. ఎందుకంటే నేను కళ్ళారా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఆ ఫీలింగ్ అని అక్క చెల్లెలకి కానీ, తమ్ముళ్ళు గానీ, ఇంట్లో వాళ్ళకి, పిన్నిలకి గానీ, తల్లిదండ్రులకు గానీ ఆ బాధ అనేది ఎప్పటికీ పోదు. సో, ఫస్ట్ అమ్మాయిల కోసం కాదు, మీ పేరెంట్స్ కోసం ఆలోచించండి. మీ ఫ్యామిలీ కోసం ఆలోచించండి. అలా ఆలోచిస్తే మీ లైఫ్ చాలా బావుంటది. లవ్ విషయంలో ఎవ్వరు కూడా రాంగ్ స్టెప్ అనేది తీసుకోకండి. నాట్ ఓన్లీ బాయ్స్, అమ్మాయిలకి కూడా చెప్తున్నాను. మీ పేరెంట్స్ కోసం ఆలోచించండి. ఈ అబ్బాయి కాకపోతే ఇంకో అబ్బాయినా మంచి సంబంధం వచ్చి మీకు మ్యారేజ్ సెట్ అయితది. ఏదో కోపంలోనో, ఏదో గొడవైందనో, ఏదో చేసేసారనో, వాళ్ళ మీద ఫ్రస్ట్రేషన్‌తోనో, లేకపోతే ఏదో ఆలోచిస్తూ ఇలాంటి మిస్టేక్స్ మాత్రం ఎవ్వరూ చేయకండి. ఎందుకంటే వెనకాల మీ ఫ్యామిలీస్ ఉన్నాయి. మీ పేరెంట్స్ ఉన్నారు. ఒక్కసారి గుర్తుపెట్టుకొని ఎవరైనా డెసిషన్ తీసుకోండి. ఐ హోప్ ఈ వీడియో వల్ల అట్‌లీస్ట్ ఒక్కలైనా మనసు మారుతదని అనుకుంటున్నాను. అండ్ వాడి విషయంలో వచ్చిన కొన్ని క్లారిఫికేషన్స్ అయితే నేను క్లియర్ చేశానని అనుకుంటున్నాను. సో, రేపైతే రక్షాబంధను. లాస్ట్‌గా ఏంటంటే రేపు రక్షాబంధన్ అనమాట. లాస్ట్ ఇయర్ నాకు వాడు ప్రామిస్ చేశాడు. ఏంటంటే లాస్ట్ ఇయర్ నేను చాలా లేట్‌గా రాఖీ కట్టాను. సో, వాడేమన్నాడంటే నెక్స్ట్ ఇయర్ నేను చాలా ఫాస్ట్‌గా కట్టేసుకుంటాను. ఫస్ట్ రాఖీ నీతోనే కట్టించుకుంటా అన్నాడు. అండ్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి పిక్స్. ఐ డిడ్ంట్ నో, నిజంగా నాకు తెలీదు మా ఇద్దరికి అదే లాస్ట్ రాఖీ అవుతుందని చెప్పేసి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను లాస్ట్ ఇయర్. సో, వాడు చాలా బాగున్నాడు లాస్ట్ ఇయర్ అనమాట. ఇద్దరం కలిసి పిక్స్ కూడా దిగాము. అండ్ ఇయర్ వచ్చేసరికి వాడు లేడు అనే ఆలోచన, ఆ ఊహ, వాడు లేడు అనేది నేను అస్సలు తీసుకోలేకపోతున్నాను. సో, నేను ఈ వీడియో పర్టికులర్గా చేయాలి అనుకున్నాను కదా. ఐడియాలోకి వెళ్తే మీకు వీడియో క్లారిటీగా ఉంటుంది, అక్కడ వీడియో చూడండి. అండ్ ఐ హోప్ వాడికి జరిగినట్టు ఎవ్వరికి జరగకూడదు. సో, మీరందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేయండి. వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలని చెప్పి. అండ్ వాళ్ళ మదర్ కావచ్చు, వాళ్ళ ఫాదర్, వాళ్ళ సిస్టర్ అందరూ కూడా మంచిగా ఉండాలని మీరందరూ కూడా బ్లెస్ చేయండి వాళ్ళ ఫ్యామిలీని. అండ్ ఐ హోప్ ఈ వీడియో వల్ల అట్లీస్ట్ ఒక్క పర్సన్ అయినా సరే వాళ్ళ డెసిషన్ చేంజ్ చేసుకుంటారనుకుంటున్నాను. ఐ థింక్ మీ డౌట్స్కి నా క్లారిఫికేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. సో, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఆన్సర్ చేస్తాను.